అమ్మవారే మహావిష్ణువు, అక్కడ లలితా పరమేశ్వరి, రాముడే లలిత అన్నారు. అందుకని ఇక్కడ లలితా పరమేశ్వరి చేస్తే విష్ణు సహస్రనామం చేయకూడదు అను, ఖండితం చేసుకోవచ్చు, లేదని కాదు. విష్ణు సహస్రనామం చేసినా లలితా అమ్మవారిని పూజించినట్టే లెక్క. లలితా అమ్మవారిని పూజించినా కూడా విష్ణు సహస్రనామాన్ని విష్ణువునే పూజించినట్టు లెక్క. అన్ని చోట్ల కూడా విష్ణువు దగ్గర అమ్మవారి యొక్క కృప ఉండే ఉంది. త్రిమూర్తి రూపంగా ఉంది ఆ తల్లి. పరబ్రహ్మ నుంచి పుట్టినటువంటి, పరబ్రహ్మ నుంచి సృష్టించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. పరబ్రహ్మ నుంచి జగన్మాత సృష్టించినటువంటి తల్లి మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి. అమ్మవారు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు. వీళ్ళు ముగ్గురికే పనిచేస్తారు. విశ్వాన్ని పాలించండి, రక్షించండి. అందుకని మనం భేద భావం పెట్టుకోకూడదు. ఈ అమ్మవారు, ఆ అమ్మవారు, ఈ అమ్మవారు, అంతా ఒకే అమ్మవారు. అక్కడి నుంచి వచ్చినటువంటిది. పాల నుంచి వచ్చినటువంటి వెన్న వేరే కాదు, పాల నుంచి వచ్చినటువంటి మజ్జిగ వేరే కాదు, పెరుగు వేరే కాదు, నెయ్యి వేరే కాదు, నెయ్యి నుంచి తయారైన మధురమైన పదార్థాలు వేరే కాదు. తరతరావరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని రూపము, దాని స్వరూపము, దాని ఒక మహిమ కోల్పోతుందేమో అనే విధంగా ఉంటుంది. కానీ అంతా ఒకటే. ఈ భూమి అంతా ఆవిడ నుంచే వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుండేదంతా ఆవిడే మనకి ఇచ్చింది. అక్కడి నుంచే వచ్చాం మనం.